ఉద్దేశం ఏంటిదనంటే యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్గా బీ క్వాడ్రెంట్ బిజినెస్ని బిల్డ్ చేసే దాంట్లో ఫస్ట్ సర్కిల్ 10,000 టర్నోవర్ కంప్లీట్ చేసి ఒక 10 కస్టమర్స్ని డెవలప్ చేసిన సంతోష్ గ్లోబల్ సొల్యూషన్స్ ఫౌండర్ సంతోష్ గారిని సన్మానం చేయడానికి మనం కలిసాం. కంగ్రాచులేషన్స్ సంతోష్. ఎప్పుడు 60 చూసేది అంతే. ఓకే, దీని విషయంలో సంతోష్ కొన్ని నిమిషాలు మనతో షేర్ చేసుకుంటాడు ఈ జర్నీని. ఐఎమ్ ఇన్వైటింగ్ సంతోష్ అండ్ ఓవర్ టు సంతోష్. ఓకే సంతోష్, కమా 1 2 3 స్టార్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిజంగా 100 PV రీచ్ అవ్వడం అనేది నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను. ఇది కేవలం అప్లైనర్తో తిరిగి ఆయనతో కలిసి పనిచేసినందుకు నేను ఇది రీచ్ అయ్యాను. సో నిజంగా 100 PV చేయడం అనేది నాకు కష్టం అనిపించింది, కానీ అప్లైనర్తో తిరిగి నేర్చుకున్నందుకు 100 PV చేయడం ఇది సులభమే. 100 కదా, ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. ఇది నా వల్ల సాధ్యమని అప్లైనర్ ద్వారా నేను నేర్చుకున్నాను. సో అప్లైనర్, కోచ్, మెంటర్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు బట్టి, ముఖ్యంగా అప్లైనర్ గారు, నారాయణ స్వామి గారు, కాజావలి సార్, MSV ప్రసాద్ సార్ అందరూ మాతో చక్కగా ఇంటరాక్ట్ అయ్యి మేము ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళు మంచి ఇన్పుట్స్ ఇస్తారు. రిసోర్సెస్ విషయంలో మంచి సూచనలు ఇస్తారు. మీరు సాధించగలరు, చేయగలరు, చాలా ఈజీ అని. ఏ ఒక హర్డిల్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఎలా బయటపడాలో అన్నీ చెప్తామని చాలా ఎంకరేజ్ చేశారు. ఆ ఒక ఎంకరేజ్మెంట్ ఈరోజు 100 PV సాధించడానికి మేము ముందు నిలబడడానికి ఎంతో తోడ్పడింది. థ్యాంక్ యూ. బీ క్వాడ్రెంట్ బిజినెస్ అనగానే చాలా డౌట్స్, సందేహాలు, స్కామ్లు అనే భయం ఉంటుంది కదా, మరి నువ్వు దాన్ని ఎలా అధిగమించావు? దీన్ని ఎలా స్టడీ చేసావు? ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా హెల్ప్ అయింది నీకు? నిజంగా బీ క్వాడ్రెంట్ అంటే నాకు భయం వేసింది. బీ క్వాడ్రెంట్లో రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది, పెట్టుబడి పెట్టాలి. తమ్ముడు వినండి. బీ క్వాడ్రెంట్ అంటే ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి, రిస్క్ ఉంటుంది, క్యాపిటల్, ఇన్వెంటరీ ఇవన్నీ అనుకున్నాను. కానీ మనకున్న యాంబే ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ మనకి ఇన్వెంటరీ అనేది ఏమి, మెయింటెనెన్స్ ఏమి ఉండదు, జీరో రిస్క్ ఉంది. ముఖ్యంగా ఈ బీ క్వాడ్రెంట్లో నేను సక్సెస్ అవ్వడానికి కారణము ఆడియోస్ వినడము, రిసోర్సెస్గా ఉన్న బుక్స్ ఇచ్చారు, ఆ బుక్స్ కూడా వినడం, చదవడము, అందులో ఉన్న పాయింట్స్ చాలా నాకు హెల్ప్ఫుల్గా ఉన్నాయి, ఎంతగానో తోడ్పడినాయి 100 PV సాధించడానికి. బిజినెస్ క్వాడ్రెంట్లో మనం మార్చుకోవాల్సింది ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటి, తెలుసుకోవాల్సింది ఏంటి, ప్రతిదీ ఇక్కడ నేర్చుకున్నాను. సో ఈ 100 PV చేయడమే కాదండి, ఇక్కడ నా పర్సనల్ లైఫ్లో కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. నా పర్సనల్ లైఫే కాదు, ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా అప్డేట్ అయ్యాను. సో యాంబే కార్పొరేషన్ ద్వారా ఇంత మంచి ప్లాట్ఫామ్లో మనకి ఒకటి బిజినెసే కాదండి, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మనము పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, హెల్త్ విషయంలో, లైఫ్ స్టైల్ విషయంలో చాలా డెవలప్మెంట్ అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ ద యాంబే కార్పొరేషన్. థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి స్టడీ చదువుకుంటూ ఉంటారు కదా స్టూడెంట్స్కి, వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చదువుకుంటున్నాం, డిగ్రీ చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ 5 గంటలకు ఇంటికి వస్తున్నారు, 12 గంటల వరకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారు, ఫేస్బుక్లో గడుపుతున్నారు, వాట్సాప్ స్టేటస్లు గడుపుతున్నారు, యూట్యూబ్లో రోజుకు ఒక సినిమా చూడండి నిద్రపోని యూత్ చాలామంది ఉన్నారు. మరి నువ్వు కూడా స్టడీకి ప్రిపేర్ అవుతూ ఉన్నావు కదా, అది డిస్టర్బ్ కాలేదా? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? టైం బడ్జెటింగ్ అనేది ఎలా చేసుకున్నారు? ఓకే అండి, మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా యూత్కి ఈరోజు చాలా సందేహము. మనం కన్నా ఈ ప్లాట్ఫామ్ గురించి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళ మనసులో వచ్చే మొదటి సందేహం ఈ క్వశ్చన్. సో ఇది చేయగలమా, మేము జాబ్ చేయని వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా చేయగలంటే ఖచ్చితంగా చేయగలరు. అది ఎలా సాధ్యపడుతుందంటే టైం బడ్జెటింగ్ చేసుకోవాలి. సో మన అప్లైనర్స్ వీటి విషయంలో మనకి చాలా హెల్ప్ చేస్తారు. టైం బడ్జెటింగ్ చేసి మనం ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నామో ఆ వేస్ట్ అయ్యే టైంలోనే ఈ వర్క్ చేసుకోవచ్చు. సో ఈ వర్క్ చేసుకుంటుంటే మనం ఈజీగా 100 PV కాదండి, నెక్స్ట్ ఏ టార్గెట్ అయినా మనం సులభంగా రీచ్ అవ్వగలము. సో ఐడియల్ టైంలోనే మనం ఇది చేయగలము. కమింగ్ టు నా లైఫ్కి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ జాబ్ చేస్తూనే ఇంకో కెరియర్ విషయంలో వేరే కోర్స్ చేస్తున్నాను. సో అది మేనేజ్ చేసుకుంటా నా టైం బడ్జెటింగ్ వల్ల దీన్ని అన్నింటిని మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే.